పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. మనం ప్రముఖ విద్యావేత్త, న్యాయ నిపుణులు, ముస్లిం హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మొహమ్మద్ అసద్ గారితో ఉన్నాం. మనం సార్ని రంజాన్కి సంబంధించిన ప్రశ్న అడిగే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రపంచవ్యాప్తంగా గత 3 రోజుల క్రితం నెలవంక కనిపించిన వెంటనే ముస్లింలు క్రమశిక్షణతో రంజాన్ మాసం ప్రత్యేకతలను అమలు చేస్తూ అన్ని నియమాలు పాటిస్తున్నారు. రంజాన్ మాసం విశేషాలు, విశిష్టతను తెలియజేయండి, చెప్పండి సార్. రైట్. పవిత్ర రంజాన్ మాసం మార్చి 1, 2025న ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమైంది. ముస్లిం సోదరులంతా కూడా ఉల్లాసభరితంగా రంజాన్ పవిత్ర మాసంలోకి ప్రవేశించి ఉపవాస దీక్షలను పాటించడం అనేది ప్రారంభించారు. నేలవంక కనిపించిన వెంటనే రంజాన్ యొక్క ప్రత్యేకతల్లో మొట్టమొదటిగా తరావీ అనే ఒక ప్రత్యేక ప్రార్థన ఉంటుంది. అది ఏ రోజైతే నేలవంక కనిపిస్తుందో అదే రోజు సాయంత్రము మగ్రిబ్ నమాజ్ అయిన తర్వాత ఇషా నమాజ్ జరుగుతుంది 8:30కి. దాని తర్వాత తరావీ అని 20 రకాతులు ప్రత్యేక ప్రార్థన ఉంటుంది. అందులో దివ్య ఖురాన్కి సంబంధించి అధ్యాయాలన్నీ కూడా పఠించడం జరుగుతూ ఉంటుంది. అయితే అన్ని మసీదులో, జిల్లా కేంద్రంలోని అన్ని మసీదులలో, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మసీదులలో, దేశవ్యాప్తంగా అన్ని మసీదులలో ఈ ప్రత్యేక ప్రార్థనలకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతాయి. ఆ ప్రార్థనలన్నింటిలో కూడా ముస్లిం సోదరులు ఉల్లాసభరితంగా పవిత్రతతో, భక్తి శ్రద్ధలతో పాటిస్తూ ఉంటారు. రంజాన్ యొక్క ముఖ్య విశేషాలు ఏమిటంటే, దివ్య ఖురాన్లో షహరు రంజాన్ అల్లజీ ఉంజిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాస్ అంటే ఈ యొక్క మాసములో దివ్య ఖురాన్ అనేది అవతరించబడింది. అల్లాహ్ దగ్గర నుంచి ఈ చిట్ట చివరి ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై ఈ దివ్య ఖురాన్ యొక్క ప్రవచనాలు వహీ ద్వారా వచ్చి ఒక ఖురాన్గా 30 అధ్యాయాలుగా ఇది ఈ రంజాన్ మాసంలో అవతరించబడింది. కాబట్టి ఈ నెలకి ఆ అవతరించినటువంటి దివ్య ఖురాన్ యొక్క మూలంగా దాని యొక్క విశిష్టత, ప్రత్యేకత అనేది రంజాన్కి ఏర్పడింది. ఈ రంజాన్లో ముఖ్యంగా 3 అంశాలను దిశానిర్దేశం దివ్య ఖురాన్ చేస్తూ ఉంటుంది. నంబర్ 1 వచ్చేసి దివ్య ఖురాన్ ఏం చెప్తుంది అంటే, ఇందులో మేము మీకు ఉపవాస దీక్షల్ని తప్పనిసరిగా చేశాము. అంటే ఇస్లాం ధర్మంలో 5 ఫరజులు ఉంటాయి, 5 తప్పనిసరి అంశాలు పాటించాల్సి ఉంటుంది. అందులో ఒకటి ఉపవాస దీక్ష. కఠినమైన ఉపవాస దీక్ష 30 రోజుల పాటు నియమ నిబంధనలతో ప్రతి ముస్లిము ఈ రంజాన్ మాసంలో తప్పకుండా పాటించవలసి ఉంటుంది. ఆ నియమాలు ఏదైతే ఉన్నాయో ఆ నియమాల్ని కఠినంగా అవలంబిస్తూ, ఉదాహరణకి సహరీ అని మనం ఒక్క పొద్దు మాత్రమే అక్కడ ఆ ఆహారం, అల్పాహారం తీసుకోవడం జరుగుతుంది. అది ఉదయం 5 గంటల లోపు, అంటే ఇప్పుడున్న టైమింగ్స్ని బట్టి మారుతూ ఉంటుంది. సూర్యుడు యొక్క ఉదయించే విధానం, అలాగే అస్తమించే సమయం, వీటిని పరిగణలోకి తీసుకొని ఈ యొక్క టైమింగ్స్ని డిసైడ్ చేస్తారు. 5 గంటల లోపు, ఉదయం తెల్లారుజామున లోపే మనము ఏ ఆహారమైనా తీసుకోవాలి. తర్వాత 5 గంటల 3 నిమిషాల నుంచి ఉపవాస దీక్ష ప్రారంభమవుతుంది. ఆ ప్రారంభమైన దగ్గర నుంచి 6 గంటల 20 నిమిషాల వరకు ఈ ఉపవాస దీక్ష ప్రతిరోజు సాగుతుంది. ఇందులో నీళ్లు కానీ ఏ ఆహారం కానీ తీసుకోవడానికి ఉండదు. అంటే కేవలము మనిషి అనేవాడు తను క్రమశిక్షణతో పేదవాడి యొక్క ఆకలిని అర్థం చేసుకోవడానికి, మనము తినకపోతే అవతల వాడి ఆకలి అనేది మనకు అర్థం కాదు. అంటే దివ్య ఖురాన్ ఏం చేసింది అంటే, తారతమ్యము లేకుండా అందరినీ ఐకమత్యంతో ఒక చోట కలిసి ప్రార్థన చేసే విధి విధానం ఏదైతే ఉందో అదే మాదిరిగా మనకు గంఖారి అంటే పేదలకి సంబంధించినటువంటి ఏ అంశమైతే ఆకలి ఉంది, వాళ్ళ అవసరాలు ఉన్నాయి, అవన్నీ తెలుసుకోవడానికి ఒక క్రమశిక్షణతో కూడినటువంటి ఉపవాస దీక్షను పెట్టింది. ఇక్కడ మనం ఏ ఆహారం తీసుకోం, నీళ్లు తీసుకోం, సెలీవా కూడా మింగడానికి అవకాశం లేదు. అలాంటి కఠిన నియమాలతో ఈ ఉపవాస దీక్షను మనం పాటిస్తూ ఉంటాం. అయితే ఈ ఉపవాస దీక్షకి సంబంధించి అనేక శాస్త్రవేత్తలు, ప్రపంచవ్యాప్తంగా డాక్టర్స్ కానీ అలాగే అనేక శాస్త్రవేత్తలు వీటి గురించి పరిశీలించి ఇది చాలా శ్రేయస్కరము, ఉపయోగకరం అని చెప్పి ఈ ముస్లింల యొక్క ఉపవాస దీక్షని అనేక విధాలుగా పరిశోధనలు జరిపి ఇది
ఆరోగ్యానికి చాలా మంచి నియమము ఇస్లాం పెట్టడం జరిగిందని చెప్పి దాని గురించి హర్షించి అనేక పుస్తకాలు రాసిన రీసెర్చ్ పేపర్స్, థీసిస్ పేపర్స్ ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా మనంతా తెలుసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, ఈ ఉపవాస దీక్షలతో పాటు ఈ 5 పూటలు నియమ నిబంధనలతో చేసే ప్రతిరోజు ప్రార్థనలు కాకుండా అదనంగా తరావీ అని 20 రకాతుల ప్రార్థన మనకు రాత్రి ఇషా నమాజ్ తర్వాత యావత్ ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా అన్ని మసీదులలో నిర్వహణ కమిటీలన్నీ కూడా ఏర్పాట్లు చేస్తారు. ఆ 20 రకాతుల తరావీ ప్రతి ముస్లిం సోదరులు సోదరిమణులు ప్రత్యేకంగా దాన్ని పాటిస్తారు. ఆ తరావీలో దివ్య ఖురాను చాప్టర్స్ వారీగా, అంటే 30 అధ్యాయాలు ఏదైతే ఉన్నాయో, కొన్ని చోట్ల ఒక అధ్యాయము ప్రతిరోజు, కొన్ని చోట్ల 1.5 అధ్యాయము, కొన్ని చోట్ల 10 రోజుల్లోనే 3 అధ్యాయాలు చొప్పున దివ్య ఖురాన్ని పూర్తిగా చదవడం జరుగుతుంది, వినడం జరుగుతుంది. ఈ ప్రత్యేక తరావీల్లో జనాలు భక్తి శ్రద్ధలతో పాల్గొంటారు. అలాగే 20 రకాతులు చదివిన తర్వాత తిరిగి వచ్చి కొద్దిసేపు ఇంట్లో మళ్ళీ వాళ్ళు రెస్ట్ తీసుకున్న తర్వాత ఉదయమే 3 గంటలకు నుంచి 4:30 లోపు లేచి తహజ్జుద్ అనే ఒక ప్రత్యేక ప్రార్థనలు కూడా చేస్తారు. మొత్తం ముస్లిమ్స్ యొక్క జీవితం అంతా కూడా క్రమశిక్షణతో అలవర్చుకొని విధి విధానాలు పాటిస్తూ 30 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో రంజాన్ మాసాన్ని గడుపుకుంటారు. ఇందులో ఇంకా 2 ముఖ్యమైన అంశాలు ఏంటంటే, వార్షిక ఆదాయానికి సంబంధించి ప్రతి మనిషి కూడా తనకు 12 నెలల్లో సంపాదించినటువంటి గణాంక వివరాలు లెక్కలు చేసుకొని ఫినాన్షియల్ బడ్జెట్ ఎలా అయితే ఉంటుందో ప్రతి ఏటా మార్చ్లో, అలాగే కొంతమంది రంజాన్ నుంచి రంజాన్ కానీ లేదా ఆదాయం వచ్చిన నాటి నుంచి 12 నెలల వరకు తను 2.5% తన ఆదాయంలోంచి పేదలను నియమంగా పంచాల్సిన అవసరాన్ని ఇస్లాం ధర్మం బోధిస్తుంది. అంటే దాన్ని జకాత్ అంటారు. ఆ జకాత్ ఈ రంజాన్ మాసంలో అత్యధిక ముస్లిం సోదరులు తమకు వచ్చినటువంటి 1 సంవత్సరం ఆదాయంలోంచి పేదోడికి 2.5% తప్పనిసరిగా తీసి పంచాల్సిన కంపల్సరీ నియమం అనేది ఉంది. ఆ నియమాన్ని ఈ సందర్భంగా యావత్ ప్రపంచంలోని ముస్లింలు పాటిస్తారు. పేదలకి ఆ డబ్బుని పంచుతారు. డబ్బు అనేది డబ్బు రకంగా కూడా పంచవచ్చు. అలాగే దివ్య ఖురాన్ ఏం చెప్పింది అంటే, మీరు కుడి చేత్తో గనక మీరు ఈ జకాత్ని పేదవాడికి అందిస్తే ఎడమ చేతికి తెలవకూడదు. అతనికి జకాత్ అని తెలపకుండానే అతనికి సహాయం చేయాలి. అది మీరు ధాన్య రూపంలో చేయవచ్చు, కిరాణా సరుకుల రూపంలో చేయవచ్చు, ఏ రూపంలో అయినా వాళ్ళకి అందించే ప్రయత్నం చేస్తారు. దీనికి అదనంగా సద్కా చేస్తారు, ఖైరాత్ చేస్తారు. అనేక ప్రత్యేక కార్యక్రమాలు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, మామూలు రోజులలో మనం ఏ చిన్న అంశం చేసినా ఒక్కదానికి ఒకటే మనకు నేకి అనేది వస్తుంది. అంటే అల్లా ఏదైతే రివార్డ్ ఇస్తాడో ఆ రివార్డ్ 1% ఉంటుంది. అంటే మీరు ఏదైనా పని కనుక చేసినట్లయితే దాని మందం మాత్రమే మీకు పుణ్యం వస్తుంది. కానీ రంజాన్ మాసంలో 70 రెట్లు పెంచుతారని చెప్పి దివ్య ఖురాన్ చెప్పింది. అంటే మీరు ₹1 కనుక సాధారణ రోజుల్లో పేదోడికి ఇస్తే ₹1 పుణ్యం మాత్రమే మీకు వస్తుంది. కానీ ఈ రంజాన్లో ₹1 పేదోడికి ఇస్తే ₹70 మీరు పంచినట్టుగా పుణ్యం వస్తుంది. అంటే 70 రెట్లు ప్రతి దాని మీద కూడా అల్లా ఈ యొక్క మానవులందరికీ కూడా పుణ్యం ఇవ్వబోతా ఉన్నారు. ఆ రకంగా కారుణ్యమూర్తి యొక్క కరుణ మనకు కటాక్షాలు లభించబోతా ఉన్నాయి అన్న విషయాన్ని ముస్లింలు అర్థం చేసుకుని ఈ మాసంలో ఎక్కువగా పంచడం అనేది చేస్తూ ఉంటారు. అలాగే ఇలా 70 రెట్లు ఎందుకు ఇచ్చారు అని కొంతమందికి అనుమానం ఉంటుంది. ఇక్కడ విషయం ఏంటంటే, ఈ ప్రపంచంలో ఈ చిట్ట చివరి ప్రవక్త యొక్క ఉమ్మతులో వాళ్ళ యొక్క ఏజెస్ ఏదైతే ఉన్నాయో, వాళ్ళ యొక్క వయస్సు ఏదైతే ఉందో అది 70, 60, 80 అంతకంటే ఎక్కువ వయస్సు లేనప్పుడు వీళ్ళు చేసే ఏదైతే పుణ్య కార్యక్రమాలు ఉన్నాయో అది చాలా తక్కువ పరిధుల్లో ఉంటాయి. గతంలో 500 సంవత్సరాలు 600 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు. వాళ్లతో మేము సరిపోము అనే ఆలోచన చిట్ట చివరి ప్రవక్తకు వచ్చినప్పుడు, ప్రవక్త గారు చాలా అల్లాతో ప్రార్థించినప్పుడు అల్లా ప్రత్యేక విధానాన్ని తీసుకొచ్చి, మీకు తక్కువ వయస్సులు ఉన్నాయి కాబట్టి మీకు నేను 1 మాసం ఇవ్వబోతా ఉన్నాను, అది మీకు రంజాన్ మాసం. అక్కడ సంవత్సరంలో ఒక్కసారి మీరు ఏది చేసినా 70 రెట్లతో నేను దాన్ని గుణించి మీకు పుణ్యం ఇవ్వబోతా ఉన్నాను అని చెప్పి ఈ విధానాన్ని తీసుకొచ్చారు. అలాగే దీంతో పాటు ఈ 70 రెట్ల పుణ్యంతో పాటు
ఇదే మాసంలో షబ్బే ఖదర్ అని చెప్పి మీకు ఒక పుణ్యమైన రాత్రి ఇవ్వబోతా ఉన్నాను. అది 21, 23, 25, 27, 29లో ఆ రాత్రిలో మీరు ప్రార్థనలు చేసి ఈ 5 రాత్రుల్లో ఒక రాత్రి ఉండబోతా ఉంది షబ్బే ఖదర్. ఆ రాత్రి కనుక మీరు ప్రార్థించినట్లయితే మీకు 1000 మాసాల పుణ్యం ఇవ్వబోతా ఉన్నాను. అంటే తక్కువ వయసు తెచ్చుకున్న మీకు ఆ పాత కాలంలోని 500, 600, 1000 సంవత్సరాలు జీవించిన వాళ్లతో పుణ్యాలు ఉండాలి అనే ఉద్దేశంతో ఈ నియమాన్ని తీసుకొచ్చారు. కాబట్టి ముస్లింలంతా కూడా ఈ రంజాన్ మాసం యొక్క ప్రత్యేకతలను ధార్మిక పండితుల ద్వారా తెలుసుకొని, తెలిసిన అంశాలను తెలియని అంశాల పట్ల అవగాహనని పెంచుకొని భక్తి శ్రద్ధలతో ఈ మాసం గడుపుకోవాలని చెప్పి సవినీయంగా కోరుకుంటూ, రంజాన్ యొక్క ప్రత్యేకతలు ఇంకా చాలా ఉన్నాయి, కానీ సమయం సరిపోదు. కాబట్టి తదుపరి ఎపిసోడ్లో ఎప్పుడైనా ప్రయత్నిస్తానని చెప్పి తెలియజేస్తూ, వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.